ఇప్పుడు మనం లోకస్ కి ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి, లోకస్ పి విచ్ ఇస్ ఈక్వి డిస్టెన్స్ అన్న కండిషన్ ఏమి ఇచ్చిండు, ఈక్వి డిస్టెన్స్ అని ఇచ్చిండు. ఏ నుంచి ఏడికి, ఏ నుంచి ఈడ బి, అంటే ఏ నుంచి బికి కదా. సో లోకస్ అనేది పి ఆఫ్ ఎక్స్ కామా వై అని అనుకుంటాం. ఎట్లా అంటే ఈడ ఏబి ఉందనుకో, ఈడ ఏ ఈడ ఈబి ఉందనుకో, ఈడ మధ్యలో ఏదో ఒక పాయింట్ పి తీసుకుంటాం. ఈ నుంచి ఇడికి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో ఈ నుంచి ఇడికి ఇట అంతే డిస్టెన్స్ ఉంది. సో కండిషన్ ఏమవుతుంది, పిఏ ఈక్వల్స్ టు పిబి అయితే. దీనికి మనం ఏం చేస్తాం, ఎస్ఓబిఎస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, పిఏ స్క్వేర్ ఈక్వల్స్ టు పిబి స్క్వేర్ అవుతుంది. ఇది మనం మన కండిషన్ ఎస్టాబ్లిష్ చేసేసినాం ఇచ్చిన దాంట్లోకి. సో దాన్ని సాల్వ్ చేసుకుందాం, అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్లు ఎట్లా రాస్తాం, క్వశ్చన్ అయితే మనకు అర్థమైంది, ఎగ్జామ్లు ఎట్లా రాస్తాం. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ a of 3, -2 and b of 0, 4. Let p of x, y be a point on the locus. ఇంతే కదా. తర్వాత గివెన్ కండిషన్ PA ఈక్వల్స్ టు PB, SOBS PA స్క్వేర్ ఈక్వల్స్ టు PB స్క్వేర్. ఇది మనం సాల్వ్ చేసేస్తే మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. P పాయింట్ ఏంది, P ఆఫ్ x, y. సో x1 y1 x2 y2. ఇది చేసేటప్పుడు x1 y1 x2 y2 చేసేద్దాం. కాకపోతే ఒకసారి సిన్స్ రాసుకుందాం. PA ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. PBకి గిట సేమ్. ఈ సిన్స్ మీరు రైట్ సైడ్ రాసుకోండి, మనకు కొంచెం నీట్గా గుర్తుంది. సో PA స్క్వేర్ అంటే ఏంది, x1 y1 కదా, x1 y1 x2 y2. సో x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్. అంతే కదా, y1 మైనస్ y2, y1 వచ్చేసి y, y2 వచ్చేసి మైనస్ ఆఫ్ -2 ఈక్వల్స్ టు PA PB కదా. సో ఈడ ఇది x2 y2 అయిపోతుంది. x1 y1 సేమ్ ఉంటుంది. x1 ఎంత, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్. మనం ఈడ మైనస్ ఆఫ్ మైనస్ +2 అవుతుంది. a మైనస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్. అవి రాసుకుందాం రెండు. ఇంతే కదా, a మైనస్ b. ఇవి గిట్ట షార్ట్ కట్ అయింది, మధ్యలో -2ab మధ్యలో +2ab. ఒకవేళ మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. లాస్ట్ టర్మ్ కి ఏం చేంజ్ కాదు. కొందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏడా అంటే a మైనస్ b ఉన్నప్పుడు -b స్క్వేర్ తీసుకోవాలని అవసరమే లేదు, ఓన్లీ మిడిల్ టర్మ్ మైనస్ వస్తుంది. సో x స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ 3 ఆఫ్ x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ y ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు, అంతే కదా. ఇక్కడ నేను ఒక టర్మ్ మిస్ చేసిన, ఏం మిస్ చేసిన, a స్క్వేర్ -2ab ప్లస్ b స్క్వేర్ కదా, అంటే సో ప్లస్ 3 స్క్వేర్. దబా రాసుండి ఇట్లా మిస్ అవుతుంది. ఇంకేమన్నా మీకు మిస్టేక్స్ దొరికితే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు గిట్ట ఎగ్జామ్ రాసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి, ఎందుకంటే 4 మార్క్స్ క్వశ్చన్. x స్క్వేర్ ప్లస్ 0 x మైనస్ 0 x, సో x స్క్వేర్ డైరెక్ట్ రాసిన, y స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ y of 4 plus 4 square. So x square minus 2 3s are 6x plus 9 y square plus 4y plus 4 equals to x square plus y square minus 2 4s are 8y plus 16. So plus x square cancel. ఎందుకంటే ప్లస్ ఉన్నది ఇటు వస్తే మైనస్ అయితే x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఎంత 0 అయిపోతుంది. సో ఇక్కడ ఎంత ఉంది, +9 ఇడ +5 స్క్వేర్. సింబల్ లా కాడ ఇట్లా అయితేనే ఉంటుంది. చేసేటప్పుడు మనం కరెక్ట్ చూసుకుంటూ అయిపోతుంది. ఏం మిగిలింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో -6x ప్లస్ 4y ప్లస్ 6 + 9 ఎంత, సారీ 9 + 4 ఎంత 13 -8y + 16.
ఎప్పుడైనా మనకి ఎక్స్ ఎక్స్ ముంగట ఉన్నది పాజిటివ్ ఉండాలి, ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఈ 3 టర్మ్ అటు పంపించేద్దాం. 0 ఈక్వల్స్ టు 6x మైనస్ 4y మైనస్ 13 మైనస్ 8y ప్లస్ 16. సో లెఫ్ట్ సైడ్ మనం ఎప్పుడు 0 పెట్టుకోం, ఈ 0 రైట్ సైడ్ లో పెట్టుకున్నాం. సో ఈ ఈక్వేషన్ ఎట్లా చేస్తాం, 6x మైనస్ 4y మైనస్ 8y మైనస్ 12y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. గింతే. Therefore the locus of P of x comma y is అని చెప్పి 6x minus 12y plus 3 equals to 0 అని రాస్తాం. ఇది కంప్లీట్ సొల్యూషన్. ఇట్లా మనం కంప్లీట్ గా రాస్తే మనకి 4 out of 4 వస్తాయి. సిన్సిల్ గిట ముఖ్యం మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.